నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ సూర్యగ్రహణం ప్రభావం మరి సింహరాశి మీద ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్ళకి కూడా నేను ఇందాక చెప్పినట్టు 7th హౌస్ అయింది. అంటే 7వ ఇంట్లో కేతు అక్కడే ఉన్నారు. సో Okay. తప్పక ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంది. ఏం ప్రభావం ఉంది? అంత మంచి ప్రభావం కాదని చెప్పాలి గ్రహణం మూలాన్ని. ఎస్పెషల్లీ ఏంటంటే వీళ్ళకి స్తంభించిపోయే ఛాన్సెస్, అంటే ఏంటి, వీళ్ళు చేసే పనిలో చాలా మటుకు అడ్డంగాలు రావడం కాకుండా దానికి అధిగమించి అంటే ఏంటి, చాలా మటుకు ఏది ముందుకు సాగపోవడం అనేది మనకి కొంచెం కనిపిస్తుంది అనమాట. ఓకే. అండ్ ఆల్సో వీళ్ళు కూడా ఏంటంటే కంటిన్యూస్గా ధ్యానం చేయడం కానీ, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ తెచ్చుకోవడం కానీ ఎలాగో ఉంది కనుక ఇంకా కొంచెం ఎక్కువ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. Okay. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపించట్లేదు. అండ్ ఆల్సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ చాలా మటుకు దెబ్బతినే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఇవన్నీ చూస్తూ ఉండగా మనకి ఏంటంటే 11th మనకి మనం ఈ ప్రీవియస్ గా కూడా చెప్తూ ఉన్నాము, 11th లో జూపిటర్ సంచారం జరుగుతోంది. ఆయన కూడా రిట్రోగ్రేషన్ లో ఉన్నారు. కానీ గ్రహ కూటమి అనేది జరుగుతోంది కనుక గ్రహణం కొంత 15 days అయిపోయిన తర్వాత వీళ్ళకి కొంతవరకు మంచి సూచనలు కనిపించేసి, అంటే ఏంటి, కొంచెం వరకు స్తంభించిపోయింది, ముందడుగు వేసుకునే మనకి ఛాన్సెస్ అనేవి, అంటే మొదటి అడుగు వేసుకునే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే చేసే పని పట్టే కదా మనకి ఈ కాలం, అంటే ఎవ్రీడే మనం ఏం చేస్తున్నామో దాన్ని బట్టే మనకి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఉంటుంది. సో స్టేటస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే గ్రహణానికి మనం ఏం చెప్పామో, పరిహారాలు ఏం చెప్పామో అది చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండాను తప్పక ఆ టైంలో గ్రహణం విడుపు అయిపోయిన తర్వాత తప్పక గుడికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకోవడం కానీ, లేకపోతే బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అంటే వెళ్ళి దండం పెట్టుకోవడం, అట్లీస్ట్ కొంచెం Okay. స్పిరిచువల్ గా ఒక 5 minutes గడపడం, అండ్ తప్పక దానం ఇవ్వడం, అంటే బియ్యం 1.1 kgs దానం ఇవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. 7th హౌసే కదా, సో ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో ఇవన్నీ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. మరి వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి? ఇంకా బాగుండాలంటే బేసిక్గా ఎక్లిప్స్ అనేది మనం కంట్రోల్ చేయలేము కనుక, సో ఈ గ్రహస్థితి అంటే ఈ టైం పాస్ అవ్వాలి కనుక ఆధ్యాత్మికంగా గడపడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, కంటిన్యూస్గా ఓం నమ శివాయ అనేది కంటిన్యూస్గా చాంట్ చేసుకోండి. అదొకటి కాకుండా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎవ్రీడే ఇవ్వండి. గాయత్రి మంత్రం చదువుకోండి. అంటే అటు మగాళ్ళు చదువుతున్నారు, ఈ కాలంలో ఆడవాళ్ళు కూడా చదువుతున్నారు. శక్తిని శక్తి ఉపాసన చేసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో ఇవన్నీ ఏంటంటే మనం కంటిన్యూస్గా చేయొచ్చు, నాట్ ఓన్లీ గ్రహణం టైము. సో గ్రహణం పట్టు విడుపు అయిన తర్వాత నేను చెప్పినట్టు గుడికి వెళ్ళి దానం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. బియ్యం దానం ఇవ్వండి, చాలా మంచిది అనమాట. దాంతోపాటు ఒక నాగ ప్రతిమ కూడా ఇవ్వడం అనేది మంచిది. ఈ కాలంలో మనకి వైట్ మెటల్తో కూడా వచ్చేస్తోంది. సో ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇవ్వడం అనేది మంచిదన్నమాట. సో ఎప్పటికైనా సరే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలి అంటే మనం దానం ఇవ్వడం మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు కూడా పంచముఖి రుద్రాక్షతోటి ఒక్క మాల ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి. సో కంటిన్యూస్గా శక్తి పూజలు చేసే వాళ్ళకి మనం ఏమి ఎక్కువ చెప్పక్కర్లేదు. సో అది నెట్టుకుపోతుంది, అంటే పాజిటివ్ అనేది. మనం ఇవన్నీ చేసేది ఏంటంటే ఏదైనా సరే కొంతవరకు నెగిటివ్ ఎఫెక్ట్ రాకుండా, అదే నెగిటివ్ ఉంటే కనుక పాజిటివ్గా మలుచుకోవడానికి మనం ఇవన్నీ చేస్తున్నాము. తప్పక ఏంటంటే ఆధ్యాత్మికంగా అట్లీస్ట్ ఆ 3 గంటలు గడపడం మంచిది. ఎవరితోనూ మాట్లాడకుండా, అంటే ఏంటి, సైలెంట్గా ఉండి కూర్చొని జపం చేసుకోవడం కానీ, అంటే ఆ టైంలో భక్తి మార్గంలో వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా వివరించారు.